ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. బంగారుపాళ్యంలో రైతు పేరుతో జగన్ నాటకం. వైసీపీ కార్యకర్తల తీరుతో పంట నష్టం. నిబంధనలు ఉల్లంఘించినందుకు పలువురిపై కేసులు నమోదు. ఏపీలో నేడు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం. మెగా పీటీఎం 2.0 పేరుతో నిర్వహణ. కొత్త చెరువు బడికి వెళ్లనున్న చంద్రబాబు, లోకేష్. ఏపీలో గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ప్రజలకు మెరుగైన సేవలు. వైద్య ఖర్చుల భారం తగ్గాలన్న సీఎం. పేదలకు మెరుగైన విద్య అందించాలని ఆదేశాలు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ మరణ శాసనం రాశారన్న రేవంత్. జగన్తో ఉన్న అనుబంధం వల్ల తీవ్ర నష్టం జరిగిందని ఆరోపణ. నేడు తెలంగాణ మంత్రివర్గ భేటీ. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై చర్చించే అవకాశం. అజెండాలో రేషన్ కార్డుల పంపిణీ, గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్. హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో 5కు చేరిన మృతుల సంఖ్య. మరో 3 పరిస్థితి విషమం. పోలీసుల అదుపులో 7 నిందితులు. ఉత్తరాది రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు. ఢిల్లీ, హర్యానాలో ట్రాఫిక్ కు అంతరాయం. మధ్యప్రదేశ్లో నీట మునిగిన అనేక ప్రాంతాలు. బంగారుపాళ్యం పర్యటనలో వైసీపీ అధినేత జగన్ నాటకాన్ని రక్తి కట్టించారు. రైతులకు పరామర్శ పేరుతో మార్కెట్ యార్డుకు వెళ్లిన ఆయన ఒక్క రైతుతో కూడా మాట్లాడలేదు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చుట్టూ కార్యకర్తలే ఉండేలా చూసుకున్నారు. వైసీపీ శ్రేణులు తప్ప ఒక్క రైతు ఆయన వెంటలేరు. ఒక రైతు ర్యాంపులకు తెస్తున్న మామిడికాయలను లాక్కొని జగన్ కాన్వాయ్ ముందు పోసి నాటకమాడారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేసిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పరామర్శలు, ప్రజా సమస్యల పేరుతో జగన్ ఎక్కడకు వెళ్లినా అక్కడి వారికి తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. జగన్ రాకతో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు మామిడి రైతులు కష్టాలు పడుతున్నారని చెప్తూనే తన పార్టీ నాయకులతో అదే మామిడికాయల్ని నడి రోడ్డుపై పోసి నష్టం కలిగించారు. తిరుపతి గ్రామీణ మండలం లింగేశ్వర్ నగర్ కు చెందిన వైసీపీ నేత శశిధర్ రెడ్డి జగన్ కాన్వాయ్ ముందు తోపులాటలో కింద పడగా పోలీసులే లాఠీచార్జ్ చేశారని జగన్ ఆరోపించారు. చిత్తూరు ఎస్పీ మణికంఠతో వాగ్వాదానికి దిగారు. మా పార్టీ కార్యకర్త తల పగలగొట్టే హక్కు నీకెవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి పోలీసులే ప్రథమ చికిత్స చేయించినా ఆ విషయం చెప్పకుండా అసత్య ప్రచారానికి దిగారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లె గ్రామంలోని హెలీప్యాడ్ నుంచి జగన్ బయలుదేరి తిమ్మోజుపల్లి సమీపానికొచ్చిన తర్వాత ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి వైసీపీ నేత ప్రకాష్ రెడ్డి తోట నుంచి అకస్మాత్తుగా 5 ట్రాక్టర్లు జగన్ కాన్వాయ్ ముందుకొచ్చాయి. వస్తూనే ట్రక్కు ఎత్తి కాయల్ని చెన్నై బెంగళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై పోశాయి. ఇందులో 2 ట్రాక్టర్లను ఈచనేరిపల్లికి చెందిన రైతు నుంచి బలవంతంగా లాక్కున్నారు. గ్రామం నుంచి అమ్ముకోవడానికి తిమ్మోజుపల్లిలోని ర్యాంపునకు తీసుకెళ్తుండగా తోటలోనికి తీసుకెళ్లారు. వైసీపీకే చెందిన మరో నాయకుడి 3 ట్రాక్టర్లలోని మామిడిని వాటికి జతకలిపి రోడ్డుపై పోసుకుంటూ వెళ్లారు. జగన్ కారు వాటిని తొక్కుకుంటూనే వెళ్లింది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులోని 22వ నంబర్ దుకాణంలో వసీం ట్రేడర్స్ దగ్గరకు జగనొచ్చి రైతులు, వ్యాపారులతో మాట్లాడేలా వైసీపీ నేతలు ప్రణాళిక రూపొందించారు. సీజన్ చివరకు చేరుకోవడంతో అక్కడ తోతాపురి బదులు టేబుల్ వెరైటీలు ఉన్నాయి. అక్కడకు వెళితే పరువు పోతుందని గ్రహించిన జగన్ తన కారు ఆగిన చోటే విలేకరులతో మాట్లాడి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వైకాపా కార్యకర్తలు అక్కడికే ఒక సంచిలో మామిడికాయలు తీసుకొచ్చి ఆ తర్వాత వాటిని కింద పడేసి వెళ్లారు. వసీం ట్రేడర్స్ మండీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు మామిడిని తొక్కుకుంటూ పోవడంతో వ్యాపారులకు 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన వల్ల మా ఉన్ని ట్రాక్టర్ రోడ్డు పైన దూరేసి మా ఉన్ని దీన్ని కూడా నష్టం చేయించేసి 2023 కూడా చూసి అట్లే ఉంది పలుపు. అది ఆ రోజు ఇట్లా ఈనేసేలు చేపించింటే ఈ పొద్దు ఇంత వచ్చింది కదా. ఇప్పుడు వచ్చిన మాత్రాన ఉండే ట్రాక్టర్లు ఎత్తి రోడ్డు పాలు చేసి పంపించిన ఒక రౌడీలు తీసుకొని వచ్చి మార్కెట్లో ధ్వంసం చేయింది తప్ప రైతులను పరామర్శించింది లేదు. ఆయనకి మామిడికాయ ఏది ఏ రకమో తెలియదు. సీజన్ అయిపోయింది, 30,000 మందిని తీసుకొచ్చి మామిడికాయలతో ధ్వంసం చేసింది తప్ప మేలు చేసిందే లేదు. చంద్రబాబు నాయుడు దయ వల్ల మాకు 4 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. మేమేమో హాయిగా కాయ కోసుకునేసినాము. ఇప్పుడు కాయ కోసేసినాక వచ్చిపోతున్నాడు ఆయన. మమ్మల్ని ఎందుకు వచ్చినాడు ఆయన మీరు అడగాలి సార్. మాకైతే ఆయన ఉపయోగం వచ్చి
జగన్ బంగారుపాళ్యం పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించినందుకు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ వాహన శ్రేణి ముందు మామిడికాయల్ని ట్రాక్టర్లో తీసుకొచ్చి రోడ్డుపై పారబోసిన ఇద్దరిపై కేసు నమోదు చేశారు. తుంబపాళ్యానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు అక్బర్, ఉదయ్ కుమార్ పై కేసులు నమోదయ్యాయి. నిబంధనల్ని ఉల్లంఘించి జగన్ పర్యటనకు జనాల్ని తరలించి రోడ్ షో నిర్వహించిన వైసీపీ నేత పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరికొందరు కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై దాడి చేసిన వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల సేవ కోసమే టెక్నాలజీని వినియోగించాలని, వారికి ఉపయోగపడినప్పుడే సాంకేతికతకు సార్థకత అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యావరణం, మౌలిక వస్తువులు, ఆర్టీజీఎస్, స్వర్ణాంధ్ర విజన్ 2047, ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తుంది. ఆయా రంగాల్లో టెక్నాలజీని వినియోగించుకుని ప్రజలకు సేవలను మరింత దగ్గర చేసే అంశంపై గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకుంటుంది. సామాన్యునికి భారంగా మారుతున్న వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆరోగ్య రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానించే అంశంపై దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు. ప్రతి 6 నెలలకోసారి ప్రజలకు రక్త పరీక్షలు చేయించి ఆ డేటా ఆధారంగా ముందుగానే ఆరోగ్య సలహాలు అందించాలని సూచించారు. నాణ్యమైన విద్యను తక్కువ ఖర్చుతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎలా అందించాలో పరిశీలించాలన్నారు. భూసార పరీక్షలకు సంబంధించిన డేటా రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతుకు ప్రతి అడుగులోనూ టెక్నాలజీ అందుబాటులో ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రికార్డు నమోదు చేసేందుకు సిద్ధమైంది. నేడు 2 కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని మెగా పీటీఎం 2.0 పేరిట నిర్వహించనుంది. 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,456 మంది తల్లిదండ్రులు, దాతలు సమావేశంలో పాల్గొననున్నారు. మొత్తం 2.28 కోట్ల మంది భాగస్వామ్యం కానున్న ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించనుంది. ఈ మేరకు అధికారులు గిన్నిస్ బుక్ ప్రతినిధులను సంప్రదించారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లుల పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. మొక్కలు నాటిన విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్ ఇవ్వనున్నారు. తమ పిల్లలు ఎలా చదువుతున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉందో తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు సహా కీలక అంశాలే అజెండాగా నేడు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. సెప్టెంబర్ 30 నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలన్న హైకోర్టు 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల దస్త్రం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నందున ఎలా ముందుకెళ్లాలో చర్చించనున్నారు. బిల్లును రాష్ట్రపతి త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టుకు వెళ్లాలా, లేక బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో ఇవ్వాలా, లేక పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామాలు, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులు, బియ్యం పంపిణీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన ముసాయిదా బిల్, స్టాంప్ డ్యూటీ సవరణ ప్రతిపాదనలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. భూభారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులపైన చర్చించనున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాలేకపోతే నదీ జలాలపై ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చర్చించేందుకైనా సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాల హక్కులను కాపాడుకునేందుకు దేవుడినైనా ఎదిరిస్తానని ప్రకటించారు. కేసీఆర్, జగన్ అనుబంధం కారణంగా తెలంగాణకు తీవ్రమైన నష్టం జరిగిందని రేవంత్ ఆరోపించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, నేతలకు ఏపీకి కృష్ణా జలాల తరలింపు, కాళేశ్వరం డిజైన్ల మార్పు పర్యవసనాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఆ పార్టీ నేతల తీరుపై విమర్శలు గుప్పించారు. అధికారం కోల్పోయి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్ నదీ జలాలపై వితండవాదంతో తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది కేసీఆరేనని అన్నారు. జగన్, కేసీఆర్ అనుబంధం వల్ల గోదావరి జలాల్లోనూ తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి. మీరు తీసుకెళ్ళండి. కృష్ణా బేసినే కాదు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు, అంటే ప్రకాశం, నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి.
ఎవరేమనుకున్నా రాయలసీమ నేను రతనాల సీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి వారికి సూచనలు సలహాలు ఇచ్చి జీవోలు ఇచ్చి టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది. సార్ వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం. వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి. వరద జలాలు తీసుకెళ్తామంటున్న ఆంధ్రప్రదేశ్ సీఎంకు అవే నీళ్లను నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తీసుకెళ్లితే అభ్యంతరమేంటని రేవంత్ ప్రశ్నించారు. ముందుగా వరద జలాల్లో ఎవరి లెక్క ఎంతో తేలిన తర్వాత ప్రాజెక్టులు కట్టుకుందామని తేల్చి చెప్పారు. నదీ జలాల అంశంపై కేసీఆర్ కోరుకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కొచ్చి చర్చించేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు. సభలో ప్రశాంతమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము. చంద్రశేఖరరావు గారు మీరు రండి, ఎక్స్పర్ట్స్ ను పిలుద్దాము, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. కృష్ణా నది జలాలలో, గోదావరి నది జలాలలో తెలంగాణ హక్కులను ఎవ్వరికి తాకట్టు పెట్టము. తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంది చేస్తామని దేవుడు ఎదురుగా నిలబడ్డా కూడా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడే బాధ్యత మాది, మా మంత్రి వర్గాన్ని. కృష్ణా జలాల్ని ఆంధ్రప్రదేశ్ కు అప్పనంగా అప్పగించిన ఘనత ముమ్మాటికి గత పాలకులదేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. Per day Srisailam backwaters water drawal capacity per day is 4.1 TMC in combined Andhra Pradesh in Congress government. After TRS government has come to power in Telangana, this 4.1 TMC per day has increased to 9.6 TMC per day. నదీ జలాల అంశాల్ని ప్రజలకు వివరించేలా కార్యాచరణ చేపట్టారని సమావేశంలో పాల్గొన్న అన్ని స్థాయిల నేతలకు సీఎం, డిప్యూటీ సీఎం సూచించారు. ప్రజాభవన్ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బలు కొట్టాలని అన్నారు. పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తే అబద్ధాలతో నిండిన ప్రదర్శనలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాలను విస్మరించామంటూ విభజన చట్టం చూపుతూ తప్పుదోవ పట్టించారని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనం వల్లే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మూలన పడిందన్నారు. తమ్మడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం చెప్పడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పినా ఎల్ఎన్టీ మరమ్మతులకు సిద్ధపడినా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సాగునీటి రంగంపై చర్చకు రమ్మన్న రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు పిలవలేదని అడిగారు. తమను చర్చకు పిలిచే దమ్ములేకే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల ఆదరణ పొందేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గత 5 రోజులుగా నందీనగర్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ తనను కలిసిన నేతలతో వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా వర్తమాన రాజకీయ పరిస్థితులను ఆరా తీస్తున్నారు. బనకచెర్ల నిర్మాణం పట్ల నేతల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం జలాల కోసం ఎదురు చూస్తున్న పొలాలు అదునుకు పదునందక రైతన్న పడుతున్న కష్టాల పట్ల కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తగు కార్యాచరణ కోసం సంసిద్ధమవుతున్నారని చెప్పారు. వైద్యుల సూచనల మేరకు కేసీఆర్ ఇవాళ మరోమారు యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు 4వ ర్యాంకు దక్కింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ 2025-29 కాలానికి తయారు చేసిన ర్యాంకింగ్లలో ఏపీ 6.9 స్కోర్ నమోదు చేసింది. ఢిల్లీ, కర్ణాటకతో కలిసి 4వ స్థానంలో నిలిచింది. 6.8 స్కోర్తో తెలంగాణ 7వ స్థానంలో ఉంది. 7.4 స్కోరుతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంటే 7.3 స్కోరుతో గుజరాత్ 2వ స్థానంలో నిలిచింది. అట్టడుగు స్థానాల్లో మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ ఉన్నాయి. ఈఐయు అనేది ది ఎకనమిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో పనిచేసే పరిశోధన విశ్లేషణ విభాగం. ఇది 5 ఏళ్ల ఆర్థిక అంచనాలు, పారిశ్రామిక నివేదికలు, విశ్లేషణలు, సలహాలు, సేవలను అందిస్తుంది.
ఏవియేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు 3 సంస్థలు ఆసక్తి కనబరిచాయి. వెలగపూడిలోని సచివాలయంలో ఏపీ పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో 3 అగ్రగామి సంస్థలు, ప్రముఖ డేటా సెంటర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సరళ ఏవియేషన్, గోల్డెన్ ఎపిలెట్స్ ఏవియేషన్ అకాడమీ, హరివన్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు మంత్రిని కలిసి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సరళ ఏవియేషన్ సంస్థ తయారీ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. పైలట్ శిక్షణ ఇచ్చే గోల్డెన్ ఎపిలెట్స్ ఏవియేషన్ అకాడమీ ఏపీలో తమ సంస్థ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచిందన్నారు. వైమానిక, నాటికల్ పరికరాల తయారీ సంస్థ హరివన్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. ఏపీలో 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ డేటా సెంటర్ కంట్రోల్ ఎస్ ఆసక్తి కనబరిచినట్లు ఆయన వెల్లడించారు. పరిశ్రమలు నెలకొల్పడం సహా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడానికి ఏపీ సర్కార్ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చినట్లు మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనుల ప్రారంభం సహా దక్షిణ భాగం ఆమోదానికి త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీని కలవనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 6 వరుసల రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. టిమ్స్, వరంగల్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు, ఆర్ఓబీలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మండలాల నుంచి జిల్లా కేంద్రాల అనుసంధానంలో హ్యామ్ రోడ్లు కీలకం కానున్నాయని మంత్రి తెలిపారు. హ్యామ్ విధానంతో తెలంగాణలో దాదాపు సగం రోడ్ల నిర్మాణం జరగనున్నందున మరింత శ్రద్ధతో పనిచేయాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించిన తర్వాత హ్యామ్ రోడ్ల ప్యాకేజీల టెండర్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నాణ్యతను పరిశీలించాలని మంత్రి వెంకటరెడ్డి సూచించారు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. ఇప్పటికే సీతారాం, స్వరూప, మౌనిక, నారాయణ, బొజ్జయ్య మృతి చెందగా మరో మహిళ నారాయణమ్మ కూడా కల్తీ కల్లు వల్లే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో 31 మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. క్రియాటిన్ స్థాయిలు భారీగా పెరగటంతో దేవదాస్ అనే బాధితుడికి డయాలసిస్ చేస్తుండగా కృష్ణయ్యకు కూడా డయాలసిస్ చేయాలని నిర్ణయించారు. మరో బాధితుడు మోనప్పను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం కూకట్పల్లిలోని 5 కల్లు కాంపౌండ్లలో కల్లు తాగిన పలువురు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. కల్తీ కల్లు నిర్వాహకులపై బాలానగర్ ఆబ్కారీ ఠాణాలో 5 కేసులు, కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. 7గురిని అదుపులోకి తీసుకున్నారు. కల్లులో మత్తు కోసం కలిపిన అల్ఫ్రాజోలం లేదా ఇతర రసాయనాల మోతాదు ఎక్కువ కావటమే బాధితుల మరణానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కేపీహెచ్బీ ఇందిరానగర్లోని కల్లు దుకాణంలో ఆబ్కారీ సిబ్బందికి 66 గ్రాముల తెలుపు రంగు పౌడర్ దొరికింది. ఆ పదార్థం ఏమిటో ఇంకా తేలాల్సి ఉంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగే సూచనలు కనిపించడం లేదు. గాజా దక్షిణ కారిడార్లో తమ దళాలను కొనసాగించాలని ఇజ్రాయెల్ పట్టుబడుతుండటంతో కాల్పుల విరమణ ఒప్పందంపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికా సూచించిన 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో మొరాగ్ కారిడార్ అని పిలిచే దక్షిణ కారిడార్లో తమ బలగాలను కొనసాగించాలనేది చర్చల్లో ప్రధానాంశమని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఈజిప్టు సరిహద్దు వెంబడి ఉన్న ఈ కారిడార్లో పట్టు సాధించాలని ఇజ్రాయెల్ ప్రణాళికలో భాగంగానే ఈ షరతు విధించినట్లు విమర్శలు వస్తున్నాయి. అటు తాము కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమేనని పేర్కొన్న హమాస్ 60 రోజులు కాకుండా యుద్ధానికి శాశ్వత ముగింపు పలికితేనే వారి ఒప్పందాలకు అంగీకారం తెలుపుతామని అంటోంది. యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇజ్రాయెల్తో ఉపయోగపడే ఎటువంటి ఒప్పందమైనా చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. గాజా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వెనక్కి వెళ్తే దానికి బదులుగా మిగిలిన 50 మంది బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. కొన్ని దేశాల వారికి 23 లక్షల రూపాయలకు జీవితకాల గోల్డెన్ వీసా జారీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ తోసిపుచ్చింది. గోల్డెన్ వీసా మంజూరు షరతుల్ని సరళీకరించినట్లు కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాన్ని గమనించామని తెలిపింది. ఒక విదేశీ వాణిజ్య కన్సల్టెన్సీ ద్వారా అన్ని కేటగిరీల వారు గోల్డెన్ వీసా పొందవచ్చంటూ పేర్కొన్న కథనాలు పూర్తిగా అవాస్తవమని, చట్టబద్ధత లేనివని యుఏఈకి చెందిన గుర్తింపు, పౌరసత్వ, కస్టమ్స్, రేవుల భద్రత ఐసీపీ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. గోల్డెన్ వీసా దరఖాస్తుల పరిశీలన బాధ్యతను యుఏఈ ప్రభుత్వం నామినేషన్ పద్ధతిన కొన్ని సంస్థలకు అప్పగించదన్న కథనాల్లో వాస్తవం లేదని పేర్కొంది. గోల్డెన్ వీసా గురించి అధికారిక సమాచారాన్ని ఐసీపీ వెబ్సైట్లో పొందవచ్చునని వెల్లడించింది. పెట్టుబడిదారులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, క్రీడాకారులు, విద్యార్థుల కోసం 10 ఏళ్ల కాల పరిమితితో పొడిగించుకునేందుకు వీలైన గోల్డెన్ వీసాను యుఏఈ ప్రవేశపెట్టింది. ఈ వీసా కలిగి ఉన్న వారికి స్పాన్సర్స్ అవసరం లేదు. మరోవైపు యుఏఈ 23 లక్షలకే గోల్డెన్ వీసా జారీ చేస్తుందంటూ పత్రికల్లో వచ్చిన వార్తలకు పూర్తి బాధ్యత వహిస్తూ దుబాయ్కి చెందిన ప్రైవేటు సంస్థ రయద్ గ్రూప్ క్షమాపణ కోరింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. జోరు వానలకు ఢిల్లీ అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాలను వర్షపు నీరు చుట్టుముట్టడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఢిల్లీలో వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానాలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. 3 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనాలను తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. గురుగ్రామ్లో వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కిలోమీటర్ పైనే వాహనాలు బారులు తీరాయి. జోరు వానలకు మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాలు నేట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాతో సుంకాలపై ఒప్పందాలు కుదుర్చుకొని దేశాలకు లేఖలు పంపుతున్న జాబితాలో భారత్ లేకపోవటం భారతీయ ఎగుమతిదారులకు ఉపశమనం కలిగిస్తుంది. సోమవారం 14 దేశాలకు ప్రతీకార సుంకాల విధింపు లేఖలను పంపిన ట్రంప్ సర్కార్ తాజాగా మరో 6 దేశాలకు పంపారు. లిబియా, ఇరాక్, అల్జీరియా దేశాలపై 30%, మాల్దోవా, బ్రూనై, ఫిలిప్పీన్స్పై 25% సుంకం విధిస్తున్నట్లు పేర్కొంటూ ఆయా దేశాలకు లేఖలు పంపారు.